హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు స్మార్ట్ లెర్నింగ్ అకాడమీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే యాక్చువల్గా అందులో ఏమేమి ఉంటాయి అనేసి డిస్కస్ చేశాం కదా. సో ఈరోజు ఫస్ట్ చాప్టర్ స్థూల ఆర్థిక ధోరణులు మ్యాక్రో ఎకనామిక్స్ ట్రెండ్స్ గురించి చూద్దాం ఒకసారి. యాక్చువల్లీ ఇందులో ఏమేమి ఉంటాయి అంటే జీడిపికి సంబంధించింది, తెలంగాణ జిఎస్డిపి ఎంత, భారతదేశ జీడిపిలో తెలంగాణ నుంచి జిఎస్టిపి ఎంత శాతం ఉంటుంది అనేసి, నెక్స్ట్ రంగాల వారీగా తెలంగాణ ఏ రంగాల నుంచి ఎంత పర్సంటేజ్ అందిస్తుంది భారతదేశ జీడిపిలో అనేసి, ఇట్లాంటి అంశాలన్నీ చూద్దాము. అండ్ తలసరి ఆదాయం కూడా ఒక చిన్న టాపిక్ ఉంటుంది, అది కూడా మనకి ఇందులో ఇంపార్టెంట్ టాపిక్. సో యాక్చువల్లీ ఎకనామిక్స్కి సంబంధించింది టోటల్గా ఏంటి అంటే జీడిపి అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ జీడిపి ఉంటుంది, జిఎస్టిపి ఉంటుంది, డిడిపి ఉంటుంది. సో జీడిపి అంటే ఏంటిది అంటే యాక్చువల్లీ ఒక 1 ఇయర్ కాలంలో ఒక దేశంలో ఒక భౌగోళిక సరిహద్దుల వెంబడి ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు సేవలు అన్నీ కలిపి జీడిపి అంటారనమాట. ఇన్ సింపుల్ టర్మ్స్లో చెప్పుకోవాలి అంటే ఒక సంవత్సర కాల వ్యవధిలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువుల మొత్తాన్నే జీడిపి అనేసి అంటారు. సో జిల్లాకి తీసుకుంటే జిల్లా భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి చేయబడాలి, రాష్ట్రానికి తీసుకుంటే రాష్ట్రం సరిహద్దుల లోపలనే ఉత్పత్తి చేయబడిన ప్రోడక్ట్స్ని తెలంగాణ జిఎస్డిపిగా లెక్కిస్తారనమాట. జీడిపి కానీ జిఎస్డిపి కానీ ఎట్లున్నాయి, డిడిపి ఎట్లున్నాయి అనేసి అంశాలన్నీ దీంట్లో చర్చిద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు జిఎస్డిపి ఎంత ఉంది ముందస్తు అంచనాల ప్రకారం 2018-19 ప్రకారం ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి అంటే జిఎస్డిపి ఎంత ఉంది అంటే 8.66 lakhs crores ఉందన్నమాట. 8.66 లక్షల కోట్ల జిఎస్డిపి అనేది తెలంగాణ నుంచి ఉన్న వాల్యూ. సో 2018-19 ప్రకారం ప్రస్తుత ధరల వద్ద రాష్ట్రం యొక్క వృద్ధి చూసుకుంటే 14.8% అనేది ఉంది. సో యాక్చువల్లీ ఇక్కడ బిట్ పడే ఛాన్సెస్ ఏముంటాయి అంటే ప్రస్తుత రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ఎంత ఉంది, వాట్ ఈస్ జీడిపి అనేసి అంటే మనం కంపల్సరీ పెట్టాల్సిన ఆన్సర్ ఏంటి అంటే 8.66 lakhs crores పెట్టాలి. నెక్స్ట్ గ్రోత్ రేట్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి గ్రోత్ రేట్ ఎంత అంటే 14.8% అని పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండ్ భారతదేశ జీడిపిలో తెలంగాణ జిఎస్డిపి వాటా ఎంత ఉంటుంది అనేసి కనుక చూసుకున్నట్టయితే 2018-19 ప్రకారం రాష్ట్ర వాటా చూసుకుంటే 4.55%కి ఉంది. 2013-18 అఖిల భారత జిఎస్డిపిలో రాష్ట్ర వాటా ఎంత ఉంది అంటే 4.02. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాతకి కంపల్సరీ ఇంక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట, 4.55కి పెరిగింది. అండ్ ఇలాగే భారతదేశ జీడిపి వాటా ప్రస్తుత ధరల వద్ద భారతదేశ వృద్ధి రేట్ అనేది ఎంత ఉంది అంటే 11.20 ఉంటే తెలంగాణ అనేది 14.8% ఉంది. అంటే అన్ని రంగాలు క్యాలిక్యులేట్ చేసుకొని మనం వృద్ధి రేట్ని లెక్కిస్తామన్నమాట. సో ప్రస్తుత ధరల వద్ద భారతదేశ వృద్ధి రేట్ ఎంత అంటే 11.20 పెట్టాలి. తెలంగాణ వృద్ధి రేట్ అంటేనేమో 4.8% అనేది పెట్టాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక వ్యవస్థను తీసుకున్నట్టయితే కంపల్సరీగా మనం 3 రంగాలుగా విభజిస్తారు. ప్రాథమిక రంగం అని, ద్వితీయ రంగం అని అండ్ తృతీయ రంగం అనేసి విభజిస్తారనమాట. సో ప్రతి ఒక్క రంగం యొక్క వృద్ధి రేటుని ప్రాథమిక ధరల వద్ద ఒక స్థూల విలువ చేర్పు అయిన జీవీఏ తోటి లెక్కిస్తారనమాట. అండ్ ప్రాథమిక ధరనే ఉత్పత్తిదారు ధరగా నిర్ణయించడం జరుగుతుంది. సో యాక్చువల్లీ మనకి ప్రాథమిక రంగం అంటే ఏంటి, ద్వితీయ రంగం అంటే ఏంటి, తృతీయ రంగం ఏంటి అనేసి చూద్దామన్నమాట. ప్రాథమిక రంగంలో ఏంటి అంటే ఏమేమి ఉంటాయంటే ఈ రంగంలో పంటలు, అగ్రికల్చర్కి సంబంధించింది మొత్తం ఉంటాయన్నమాట. పంటలు కానీ పశు సంపదకి సంబంధించి అడవులు, కలప, మత్స్య సంపద అండ్ మైనింగ్, క్వారీయింగ్ కూడా ఉంటాయి. సో యాక్చువల్లీ ఏంటి అంటే అగ్రికల్చర్ రిలేటెడ్గా మొత్తం మనం ఏదైతే పంటలు కానీ పశు సంపద కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఎక్కడెక్కడ అవన్నీ కలిసి ప్రాథమిక రంగంలోకి వస్తాయి. సో ఆ విధంగా మనం జిఎస్డిపి అనేసి క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. దాని ఇంకొకటి ఏంటిది అంటే ద్వితీయ రంగం. ద్వితీయ రంగంలో ఏంటి అంటే ఈ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కానీ విద్యుత్ శక్తి, గ్యాస్ సరఫరా అండ్ నీటి సరఫరా కానీ ఇతర వినియోగ సేవలు, ఇవన్నీ నిర్మాణ రంగం, మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది దీంట్లోకి వస్తుంది ద్వితీయ రంగం. అండ్ తృతీయ రంగం అంటే ఏంటిది అంటే ఈ రంగంలో మొత్తం తృతీయ రంగంని ఇంకొకటి ఏమంటారంటే సర్వీస్ సెక్టర్ అంటారన్నమాట. ఈ రంగంలో వర్తకం, వ్యాపారం, హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, జల, వాయు, రోడ్డు రవాణాకు సంబంధించింది అండ్ ఇతర సేవలతో కూడిన రవాణా రంగం, స్టోరేజ్ కానీ కమ్యూనికేషన్ కానీ, సో ఇవన్నీ సేవలు అనేది మొత్తం తృతీయ రంగంలోకి వస్తాయి. యాక్చువల్లీ ప్రాథమిక రంగం అంటే ఏంటి అంటే ప్రైమరీ సెక్టర్. ద్వితీయ రంగం అంటే ఏంటి అంటే
సెకండరీ సెక్టర్. తృతీయ రంగంనే సర్వీస్ సెక్టర్ లేదా టెర్షియరీ సెక్టర్ అనేసి అంటామన్నమాట. సో యాక్చువల్లీ ఏంటి అంటే ఈ 3 రంగాలతో కూడుకున్న మొత్తం జీబీఏ వృద్ధి రేటు భారతదేశానికి ఇందాక చెప్పాను కదా, భారతదేశానికి 11.09% అనేది ఉంటే అదే మన తెలంగాణకి తీసుకున్నట్టయితే 14.08%గా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ క్వశ్చన్ ఏం పడే ఛాన్సెస్ ఉంటాయంటే భారతదేశ వృద్ధి రేటు తెలంగాణ వృద్ధి రేటు కంటే తక్కువ, ఎక్కువ, సమానం, లేకపోతే నన్ ఆఫ్ దీస్ ఏదో ఒకటి. కంపల్సరీ ఇట్లాంటి ఎకానమీలో మీకు ట్విస్ట్ చేసి క్వశ్చన్ ఇవ్వాలంటే కంపల్సరీ ఇలాంటి క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా వృద్ధి రేట్లు కానీ లేకపోతే తలసరి ఆదాయం, ఎకానమీకి సంబంధించిన డేటా కంపల్సరీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎకానమీలో గెయిన్ చేయాలి అంటే ట్విస్టెడ్ క్వశ్చన్స్ చేస్తేనే మీరు గెయిన్ అవుతారు, జాబ్ రావడానికి, సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ డేటాని ఇలా చూసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటి అంటే ముందస్తు సంచలన ప్రకారం ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం అండ్ తృతీయ రంగం వాటా ఇండియాకి ఎలా ఉంది, తెలంగాణకి ఎలా ఉంది చూద్దాం. ప్రాథమిక రంగంలో జీవీఏ వాటా ఎంత ఉంది అంటే 12.68% ఉంది. అండ్ ఇండియాకి వచ్చేసరికి 5.45% మాత్రమే ఉంది. దెన్ ద్వితీయ రంగం సెకండరీ సెక్టర్ జీవీఏ చూసుకున్నట్టయితే 10.25% ఉంటే అదే ఇండియాకి తీసుకున్నట్టయితే 11.86% అనేది ఉంది. దెన్ తృతీయ రంగం అంటే సర్వీస్ సెక్టర్లో జీవీఏ వాటా 15.91% ఉంటే అదే ఇండియాకి వచ్చేసరికి 12.76% అనేసి ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా మనకి సర్వీస్ సెక్టర్ వాటానే ఎక్కువగా ఉంది అనమాట. దెన్ ఇంకొకటి ఏంటి అంటే రంగాల వారీగా భాగస్వామ్యం తీసుకున్నట్టయితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కంపల్సరీ ఒక కొన్ని ఇయర్స్ నుంచి ఏ రంగం వాటా ఎక్కువ పెరుగుతుంది అంటే సర్వీస్ సెక్టర్గా చెప్పుకోవచ్చు. బికాస్ ప్రాథమిక రంగం ఒకప్పుడు ప్రాథమిక రంగం వాటా ఎక్కువగా ఉండే, కాకపోతే ఈ మధ్య కాలంలో పెరుగుతున్నది ఏంటి అంటే సర్వీస్ సెక్టర్ నుంచి ఎక్కువ భాగస్వామ్యం అనేది మనకు నమోదు అవ్వడం జరుగుతుంది. సో జిఎస్పిఎల్లో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద వాటా అనేది ఏముంది అంటే సర్వీస్ సెక్టర్కి సంబంధించింది, సేవా రంగంకి సంబంధించిందే ఉందన్నమాట. దాని నెక్స్ట్ ప్రైమరీ సెక్టర్ లేదు, మళ్ళీ ఫస్ట్ సేవా రంగం వాటా ఎక్కువ ఉంది, నెక్స్ట్ ద్వితీయ రంగం వాటా 21% ఉంది, నెక్స్ట్ ప్రాథమిక రంగం వాటా 19% ఉంది. సో ఇలా కూడా చూసుకోవాలి ఏ రంగం వాటా ఎక్కువగా ఉంది, ఏ రంగం ఎక్కువ భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుంది, పర్సంటేజ్ వైజ్గా కూడా జస్ట్ ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దాని ఇంకొకటి ఏంటి అంటే 2011 and 12 ఇయర్లో ద్వితీయ రంగం వాటా అంటే సెకండరీ సెక్టర్ వాటా 27.6% ఉంటే 2018 and 19కి 17.3%కి పడిపోయింది, అంటే తగ్గుతుంది. ద్వితీయ రంగం వాటా అనేది కంపల్సరీ ఈ 3 రంగాల వాటాలలో ద్వితీయ రంగం వాటా 11కి 12కి చూసుకుంటే కంపల్సరీ తగ్గుతుంది అనేసి చెప్తున్నాడు అనమాట. దెన్ 2018-19 ఇయర్లో ప్రాథమిక రంగంలో ప్రధాన భాగస్వామ్యం ఉంటాయి కదా, అంటే ఉపరంగాలు. ప్రాథమిక రంగం అంటే ఓన్లీ అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిందే కదా, ఓన్లీ పంటలు ఎట్లా పండుతున్నాయి అదంతా కాదు. పశు సంపద వస్తుంది, దాని కిందకి గనులు, త్రవ్వకాలు వస్తుంది, మత్స్య సంపద వస్తుంది, అడవులు మరియు కలపలు ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఉపరంగాల వాటా ప్రాథమిక రంగంలో దేని మీద ఎక్కువ ఉపరంగం వాటా ఉంది అనేసి చెప్పుకుంటే పశు సంపద అనేది 7.3తో ఉంది, నెక్స్ట్ పంటలు 6.1తో ఉంది, అండ్ గనులు తవ్వకాలు 3.5% ఉంది, మత్స్య సంపద అండ్ ఆక్వాకల్చర్ 0.5% ఉంది, అడవులు మరియు కలపలు 0.6% ఉంది. సో యాక్చువల్లీ ఇక్కడ బిట్ అడగడానికి ఎలా స్కోప్ ఉంటుంది మనకి ఎకానమీ వైజ్లో అంటే ప్రాథమిక రంగం నుంచి ఏ సెక్టార్ ఎక్కువ కలిగి ఉంది అనేసి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే ప్రాథమిక రంగంలో ఉపరంగాల వాటా దేంట్లో హైయెస్ట్ ఉంది, పంటలువా, గనులు, త్రవ్వకాలువా, ఇట్లా ట్విస్టెడ్ క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. కాబట్టి మనం బిట్పోకుండా చదువుకోవడానికి ట్రై చేయాలి. సో ఇంకొకటి ఏంటి అంటే ద్వితీయ రంగం సాధించిన 17.3%లో ఉపరంగాల వాటా ఎంత ఉంది అంటే తయారీ రంగం ఒకటే, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒకటే వచ్చేసి 11.5% అనేది ఆక్రమించింది. దెన్ నెక్స్ట్ నిర్మాణ రంగం, నెక్స్ట్ విద్యుత్ శక్తి, గ్యాస్, నీటి సరఫరా, ఇతర ఉపయోగిత సేవలు అన్నీ కలిసి 1.5% ఉంది. ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒక్కటే 67% వాటాని కలిగి ఉంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ద్వితీయ రంగంలో మొత్తం 17.3% అనేది ఉంటే ఆ 17.3%లో 11.5% టోటల్ ఆల్మోస్ట్ 67 అంటే 70% వాటాని ఏది కలిగి ఉంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కలిగి ఉంది. సో ఇది కూడా ఇలా కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి క్వశ్చన్. సో ఇలా కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ద్వితీయ రంగంలో ఉపరంగాల వాటా ఏంటి అంటే స్థిరాస్తి, వ్యాపారం, హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కలిపి 38% ఉంది.
నెక్స్ట్ రోడ్డు రవాణా ఆర్థిక సేవలు అండ్ ప్రభుత్వం పరిపాలన సేవలకు సంబంధించిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఇతర రకాల సర్వీసెస్కి అన్నీ కలిపి 10.2, 4.0 అండ్ 25.1% కలిగి ఉంది. సో యాక్చువల్గా మొత్తం జిఎస్విఏ చూసుకుంటే రంగాల వారీగా జిఎస్విఏ చూసుకుంటే ఎంత ఉంది అంటే 60% అనేది సర్వీస్ సెక్టర్ ఆక్రమిస్తే 19% అనేది ప్రాథమిక రంగం ఆక్రమించింది అండ్ 21% అనేది ద్వితీయ రంగం ఆక్రమించింది. సో ఆల్మోస్ట్ ఎక్కువగా ఉన్న పర్సంటేజ్ ఏంటి అంటే సర్వీస్ సెక్టర్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దాని ఇంకొకటి మనం తెలుసుకోవాలి అంటే ఎకానమీలో జాతీయ ఆదాయం తెలుసుకోవాలి, స్థూల జాతీయోత్పత్తి ఏంటి అని తెలుసుకోవాలి, తలసరి ఆదాయం ఏంటి అని తెలుసుకోవాలి, జిల్లా దేశీయోత్పత్తి ఏంటి, తలసరి ఆదాయం ఏ జిల్లాకి ఎంత ఉంది అనేసి కూడా ఇట్లాంటి బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో తెలుసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. యాక్చువల్గా తలసరి ఆదాయం అంటే ఏంటి అంటే ఇన్ సింపుల్ టర్మ్స్ తలసరి ఆదాయం అంటే ఒక ప్రాంతంలోని ఒక మనిషికి సగటున లభించే ఆదాయాన్ని మనం తలసరి ఆదాయంగా చెప్పుకోవచ్చు. సో ఒక ప్లేస్లో ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు ఈ ప్లేస్లో నాకు తలసరి ఆదాయం లెక్కించాలంటే నాకు వచ్చే ఇన్కమ్ నథింగ్ బట్ ఇన్కమ్ అనమాట. ఫార్ములా బేస్డ్ చెప్పుకోవాలి అంటే ఒక ప్రాంతంలో అన్ని విధాలుగా అన్ని రకాలుగా వచ్చే ఆదాయాలని స్థూల జాతీయోత్పత్తి అంటారు. జీడిపిలో లెక్కించి జనాభాతో భాగించగా వచ్చే ఆదాయాన్ని ఏమంటారు అంటే తలసరి ఆదాయం అంటారు. ఇది ఫార్ములా బేస్డ్. మనం కొంచెం ఎకానమీలోకి వెళ్తే కొంచెం చదువుకుంటే ఈ ఫార్ములా బేస్డ్ ఏమన్నా ఉంటే మనకి ఈజీగా తెలుస్తాయి. కాకపోతే మనకి ఇక్కడ బిట్ వైసే కాబట్టి అంత ప్రాబ్లం ఏముండదు. మామూలుగా డెఫినేషన్ ఏంది అనేసి అర్థం చేసుకోండి సరిపోతుంది. అండ్ 2011 and 12 ప్రకారం ఒకప్పుడు రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత ఉండే అంటే 91,121 రూపీస్ అనేది ఉండే. ఎప్పుడు 2011 and 12 ప్రకారం. 2018 and 19కి వచ్చేసరికి తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కడి వరకు పెరిగింది అంటే 2 lakhs ఎబోవ్ అయిపోయింది. 2,05,696 రూపీస్కి పెరిగింది. సో కంపల్సరీ మన తలసరి ఆదాయం అనేది ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉందన్నమాట. యాక్చువల్లీ 2018 and 19లో తెలంగాణ తలసరి ఆదాయం ఎంత ఉండే అంటే 1,80,697 నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఎంత 2,05,696కి పెరిగింది. సో 2018-19తో పోలిస్తే 19-20 వృద్ధి రేట్ ఎంత ఉంది అంటే సాధించింది 13.8% ఉంది. కంపల్సరీ డే బై డే మన ఇంక్రీజ్ అవుతూనే ఉంది తలసరి ఆదాయంతో పోలిస్తే. ఇయర్ బై ఇయర్ తెలంగాణ వృద్ధి రేట ఇంక్రీజ్ అవుతుంది, తలసరి ఆదాయం అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇందులోనే ఇంకొకటి ఏంటంటే జిల్లా దేశీయోత్పత్తి. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా, దేశంలో ఒక సంవత్సరం కాల వ్యవధిలో తయారు చేయబడిన ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువుల సేవల సముదాయాన్ని జిల్లాకైతే జిల్లా దేశీయోత్పత్తి అంటారు. రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల వెంబడి ఉత్పత్తి చేస్తే రాష్ట్ర దేశీయోత్పత్తి అంటారు. సో ఇలా చెప్పుకున్నాం కదా. సో జిల్లా దేశీయోత్పత్తి అంటే ఏంటిదంటే డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, డిడిపి అంటారు అనమాట. ఒక జిల్లా భౌగోళిక సరిహద్దు పరిధిలో ఒక నిర్దిష్ట కాల వ్యవధి అంటే 1 year తీసుకుంటారు. యాక్చువల్గా సాధారణంగా ఒక సంవత్సర కాలంలో ఎలాంటి డూప్లికేషన్స్ ఉండొద్దండి. డూప్లికేషన్స్ లేకుండా లెక్కించబడిన అన్ని తుది వస్తువుల సముదాయాన్ని డిడిపి అనేసి అంటారు అనమాట. సో యాక్చువల్లీ ఒక జిల్లా అభివృద్ధి చెందుతుందా లేదా అనేసి చూడడానికి యూజ్ చేసేది ఏంటి అంటే డిడిపిని కొలమానంగా తీసుకొని ఆ జిల్లా అభివృద్ధి చెందుతుందా లేదా అనేసి చూస్తామన్నమాట. 2018-19 ప్రకారం హయ్యెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న డిస్టిక్ ఏది అంటే అవుట్ అండ్ రైట్గా చెప్పుకోవాల్సింది హైదరాబాద్. తలసరి ఆదాయంనే పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారండి. సో 2018-19 ప్రకారం హైదరాబాద్ అనేది తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న జిల్లా. ఇక్కడ కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న జిల్లా ఏంటి, తలసరి ఆదాయం తక్కువగా ఉన్న జిల్లా ఏంటి, డైరెక్ట్ బిట్స్ పడే ఏరియా కాబట్టి ఒకసారి ఇది కూడా చూసుకోండి. దెన్ 2018 and 19 ప్రకారం తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న జిల్లా ఏంటి అంటే హైదరాబాద్. 1,67,354 crores తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంటే దాని నెక్స్ట్ ప్లేస్ ఏంటి అంటే రంగారెడ్డి సెకండ్ ప్లేస్లో ఉంది. 1,35,034 crores తోటి సెకండ్ ప్లేస్లో ఉంది. దెన్ థర్డ్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి 77,270 crores థర్డ్ ప్లేస్లో ఉంది. దెన్ లాస్ట్ ప్లేస్లో ఉన్న జిల్లా కొమరం భీం ఆసిఫాబాద్ 6,463 కోట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పర్ క్యాపిటా ఇన్కమ్.
ఇప్పటివరకు మనం డేటా వైజ్ వచ్చింది కదా, కంపల్సరీ ఒక్కొక్కటి పాయింట్ గుర్తుపెట్టుకుంటూ ఉండాలండి. దాని తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న జిల్లా, తక్కువగా ఉన్న జిల్లా కంపల్సరీ మీరు చూసుకోవాలి. వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎకానమీ పరంగా చూసుకోండి. దాని ఇంకొకటి ఏంటిదంటే ద్రవ్యోల్బణం ధోరణులు. ద్రవ్యోల్బణం అంటే ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ అంటారు ఇంగ్లీష్లో. సో ధరలు పెరిగే రేట్నే ద్రవ్యోల్బణం అంటారు. అంటే ఒక్కొక్కసారి ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి తీసుకుంటే కంపల్సరీ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ వస్తుంది అంటారు కదా. అంటే దేని మీదైనా వస్తువుల మీద పెరిగే ధరను ద్రవ్యోల్బణం అనేసి అంటారు. సో ప్రైస్ అనమాట. దీన్ని యాక్చువల్గా 2 రకాలుగా చెప్తారు. ఒకటి టోకు ధరల సూచి అంటారు, ఇంకొకటి వినియోగదారుల సూచి అంటారు. టోకు ధరల సూచి అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అండ్ సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో యాక్చువల్లీ ఎస్డిజి అని ఉంటుందండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దాంట్లో కొన్ని అభివృద్ధి పరంగా కొన్ని లక్ష్యాలను నిర్దేశిస్తుంది ప్రభుత్వం. కంపల్సరీగా ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం అందులో ఇన్ని పాయింట్స్ని బేస్ చేసుకొని ఇన్ని పాయింట్స్ రావాలి అనేసి ఉంటుంది. దాంట్లో యాక్చువల్లీ ఒక అంశం ఏంటి అంటే ఆర్థిక వృద్ధి మరియు తగిన పని. యాక్చువల్లీ అయితే 10 పాయింట్స్ సాధిస్తే సరిపోతుంది, కానీ మన తెలంగాణ అనేది కంపల్సరీ దానికంటే ఎక్కువనే సాధించింది. ఆ వృద్ధి రేట్ 13.9% ఉందన్నమాట. అంటే తెలంగాణలో ఆ అంశంలో 2011 and 12 ప్రకారం ఎంత ఉంటే సగటున 10 పాయింట్ సంథింగ్ ఉంటే సరిపోతుంది. కాకపోతే మనదేంటి అంటే 13.9% అని ఉంది. 2018 and 19 ఆర్థిక సంవత్సరంకి చూసుకుంటే 14.8%. ఇప్పటివరకు మనం ఆర్థిక వృద్ధి రేటు అనేసి చూసుకుంటున్నాం కదా. సో ఆ వృద్ధి రేటే 14.8%. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ఇది నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ. అవును కదా, 10 ఉంటే సరిపోతుంది. కాకపోతే ఏంటి, మన తెలంగాణ అనేది 14.8 ఉంది కాబట్టి కంపల్సరీ ఇది హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే 2011 and 12, 2018-19 వరకు రాష్ట్రాల వృద్ధి రేట్ల ప్రకారం తెలంగాణ 3వ స్థానాన్ని ఆక్రమించింది. ఫస్ట్ హర్యానా ఉండే. 2018 and 19 ప్రకారం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క వృద్ధి రేటు ఉంటుంది కదండి. 2011-12 మన వృద్ధి రేటు చాలా తక్కువ ఉండే. నెక్స్ట్ ఇప్పుడు 2018-19లో కొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే తెలంగాణ 3rd ప్లేస్లో ఉండే 2018 and 19 వరకు. దెన్ 2018-19 సంవత్సరంలో సాధించిన 14.8% తెలంగాణ వృద్ధిలో 4th ప్లేస్కి వచ్చిందనమాట. సో తలసరి ఆదాయంలో 2018 and 19లో తెలంగాణ 3వ స్థానంలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ హర్యానా, నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ తెలంగాణ. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్. సో ఇది అండి తలసరి ఆదాయంకి సంబంధించిన చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్. సో మీరు ఫస్ట్ నుంచి ఎక్కడి నుంచి చూసుకోవాలి అంటే చిన్న బిట్స్. యాక్చువల్లీ ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ఎంత ఉంది, ఒకసారి మళ్ళీ నేను రివైజ్ చేస్తాను, ఒకసారి బిట్స్ చూసుకోండి మీరు. ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ఎంత ఉంది, జిఎస్డిపి 8.66 lakhs crores ఉంది కదా, అది గుర్తుపెట్టుకోవాలి. దెన్ 2018-19 ప్రకారం ప్రస్తుత ధరలలో తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి ఎంత ఉంది అంటే 14.8% ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. దెన్ అఖిల భారత జిఎస్డిపిలో తెలంగాణ వాటా 4.55%కి పెరిగింది. సో కంపల్సరీ తెలంగాణ వాటా ఎంత ఉంది అంటే 4.55% అని గుర్తుపెట్టుకోవాలి, అది ఒక పాయింట్. దెన్ ఏ రంగాల వాటా ఎక్కువ ఉంది అంటే సేవారంగం వాటా ఎక్కువ ఉంది. ప్రాథమిక రంగంలో ఏ వాటా ఎక్కువగా ఉంది అంటే కంపల్సరీ మీరు చెప్పాల్సింది పశు సంపద ఎక్కువగా ఆక్రమిస్తుంది. ఉపరంగాల వాటా ఇన్ కేస్ అడిగితే. దెన్ సెకండ్ ద్వితీయ రంగం నుంచి కంపల్సరీ తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేసి ఆక్రమిస్తుంది. నెక్స్ట్ ఇది తీసుకుంటే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, ఆస్తులు, వ్యాపారం ఇవన్నీ కలిసి 38% కలిగి ఉంది అనేసి చెప్పొచ్చు. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్, నెక్స్ట్ రంగారెడ్డి, నెక్స్ట్ మేడ్చల్, మల్కాజ్గిరి, లాస్ట్ ఉంది ఏంటి అంటే కొమ్రంభీం, ఆసిఫాబాద్. ఇక్కడ వరకు చూసుకుంటే సరిపోతుందండి. ఈ స్థూల ఆర్థిక ధోరణులలో మామూలుగా రాష్ట్ర దేశీయోత్పత్తి ఏంటి, మన తెలంగాణ వాటా ఎంత, మన తెలంగాణ జిఎస్టిపి ఎంత ఉంది అనేసి ఇక్కడ వరకు చూసుకుంటే సరిపోతుంది. ఒకసారి మీరు ఇవన్నీ రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.